గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు వెచ్చి చూస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఒక్కొక్కరికి నెలకు 25 గుడ్లు అందించాలి. బాలింతలు, గర్భిణీలకు టేక్ హోమ్ రేషన్ కలిపి ఇంటికే పంపిస్తున్నారు. 3 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు పాలతో పాటు గుడ్లు ఇంటికి అందిస్తున్నారు. 3 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలకు కేంద్రంలోనే భోజనంతో పాటు గుడ్డిస్తున్నారు. నంద్యాలలో పంపిణీ చేస్తున్న గుడ్లకు పంపిణీదారు ఎలాంటి రంగులు వేయకుండానే సరఫరా చేస్తుండటం శోచనీయం. గుత్తేదారు సరఫరా చేసే గుడ్లను పరిశీలిస్తాం. ఒక ట్రేలోనే గుడ్ల బరువు 1500 గ్రాములు ఉండాలి. బరువు తక్కువగా ఉంటే వెనక్కి పంపిస్తాం. గుడ్ల మీద రంగులు వేసుకున్న సదరు సరఫరాదారుపై చర్యలు. ప్రభుత్వ పాఠశాలలు కూడా మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు చిన్నవిగా రావడంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు చిన్న గుడ్లు వస్తే సమాచారం ఇవ్వాలని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, గుడ్లను రిటర్న్ చేయాలని తెలిపారు. మనము అందరు ఎంఈఓలకి, హెచ్ఎంస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్స్కి రిలేటెడ్గా మనకైతే ఏదైతే క్వాలిటీ ఉండాలో ఆ క్వాలిటీ ఉన్న ఎగ్స్ను మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా ఎగ్ సైజు తక్కువగా ఉండడం కానీ, లేకపోతే ఏదైనా చెడిపోయినట్టుగా కొంచెం అనుమానం కానీ ఉంటే తప్పనిసరిగా వాటిని రిటర్న్ చేసేసేయాలి. ఒకవేళ ఆ తీసుకున్న టైంలోనే కాదు, తర్వాత అయినా కూడా అనుమానం వస్తే తర్వాత అయినా కూడా రిటర్న్ చేసేసి మళ్ళీ వాటి ప్లేస్లో వేరే ఎగ్స్ తీసుకోమని అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఫాలో అవుతున్నారు. అయితే కొంతమంది హెచ్ఎంస్ కొంచెం నిర్లక్ష్యంతో ఎవరో ఒకరికి అప్పచెప్తారా, అప్పచెప్పి వాళ్ళు సరిగ్గా ఏదో వచ్చినాయి అని ఆడబెట్టుకుంటారు. సరిగ్గా మానిటరింగ్ చేయట్లేదు. ఒకవేళ అలా మానిటరింగ్ చేయని వాళ్ళను నా దృష్టికి వస్తే వాళ్ళకి నేను మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎప్పుడైనా కూడా అప్పుడే తీసుకునేటప్పుడైనా తర్వాత అయినా కూడా సైజ్ తేడా కానీ లేదా క్వాలిటీ లేదంటే ఖచ్చితంగా ఎగ్స్ను మళ్ళీ రీప్లేస్ చేసుకోమంటాను లేదా రిజెక్ట్ చేయమని చెప్తున్నాను. అలాగే చేస్తూ ఉన్నారు చాలా వరకు.